గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో ఎవరు ఊహించని పరిణామం ఒకటి చోటు చేసుకుంది. వాస్తవంగా వైసీపీ అధికారంలో సమయంలో వైసీపీ మద్దతుదారుగా పనిచేసినటువంటి టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో అతని అనుచరులు టీడీపీ కార్యాలయం మీద దాడి చేశారు. ఈ దాడి కేసులో ఈ దాడి ఘటనలో కీలకంగా ఉన్నటువంటి అక్కడ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ మీద దాడి చేయడంతో అతను ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో మొన్న ఈ కేసుకు సంబంధించిన విషయంలో కొన్ని కీలక పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే ఈ కేసులో తనని బలవంతంగా ఇరికించారంటూ సత్యవర్ధన్ తాను పెట్టినటువంటి కేసును ఎస్సీ ఎస్టీ కేసును వెనక్కి తీసుకున్నారు. అంతేకాదు ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు మెజిస్ట్రేట్ ముందు ఒక అఫిడవిట్ కూడా అఫిడవిట్ కూడా ఇవ్వడం ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారిందని చెప్పాలి. ముఖ్యంగా గన్నవరం పాలిటిక్స్ మనందరికీ తెలిసిందే. గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం మీద దాడి చేశారు. అక్కడ ఉన్నటువంటి వాహనాల్ని ధ్వంసం చేసి నిప్పు పెట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ మీద దాడి చేస్తున్న నేపథ్యంలో అతను ఎస్సీ ఎస్టీ కేసు అప్పుడు పెట్టారు. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో 2 రోజుల ముందు అతను తన కేసును వెనక్కి తీసుకున్నాను, తనను ఎవరు బెదిరించలేదు, పోలీసుల ఒత్తిడి కారణంగానే ఈ కేసు పెట్టారంటూ అక్కడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక మెజిస్ట్రేట్ ముందు అఫిడవిట్ ఇవ్వడం సంచలనంగా మారింది. అంతేకాదు సాక్షి సంతకం పెట్టించుకోవడానికి సాక్షి సంతకం కోసం పిలిపించి సంతకం పెట్టించుకున్నారంటూ కూడా ఆయన తన అఫిడవిట్లో పెట్టారు. ఈ కేసుతో తనకి ఎలాంటి సంబంధం లేదు, తనను పోలీసులు ఇబ్బందులు గురి చేస్తున్నారు, తనకి రక్షణ కావాలంటూ ఆయన అఫిడవిట్లో పేర్కోవడంతో పాటు జడ్జికి మొరపెట్టుకున్న నేపథ్యంలో జడ్జి కూడా పోలీసులు రక్షణ కల్పించాలని ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇక్కడ చక్రం తిప్పారనే ఒక చర్చ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నడుస్తుంది. ముఖ్యంగా వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్ మీద భువనేశ్వర్ మీద విమర్శలు చేసినటువంటి వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న ఇలాంటి సమయంలో గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో అక్కడ కీలకంగా వ్యవహరించినటువంటి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినటువంటి సత్యవర్ధన్ ఇప్పుడు తనకు తానుగా ఈ కేసును వెనక్కి తీసుకోవడం, తనను బలవంతంగా బెదిరించి పోలీసులు ఈ కేసు పెట్టించారంటూ అఫిడవిట్ సమర్పించడం అనేది రాజకీయంగా కీలకంగా మారింది. సత్యవర్ధన్ వెనుక వల్లభనేని వంశీ ఉండి ఇదంతా నడిపించి చక్రం తిప్పించారని కూడా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా టీడీపీ శ్రేణిలో దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ వల్లభనేని వంశీ అంటే చంద్రబాబుని లోకేష్ని భువనేశ్వర్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడిన వల్లభనేని వంశీని కనీసం అరెస్ట్ చేయలేకపోయారు. పైగా ఇప్పుడు ఆ కేసును కూడా వెనక్కి తీసుకునేలాగా వల్లభనేని వంశీ చేశారు అంటూ పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఉపయోగం ఏంటని ఒక చర్చ తెలుగుదేశం శ్రేణుల్లోనే నడుస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు సత్యవర్ధన్ తన కేసును వెనక్కి తీసుకోవడం వెనక ఎవరు కథ నడిపించారని ఒక చర్చ కూడా నడుస్తుంది. వల్లభనేని వంశీని అంతా నడిపించారని కూడా ఒక టాక్ అయితే రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. ఏదేమైనప్పటికీ గన్నవరం పాలిటిక్స్లో ముఖ్యంగా వల్లభనేని వంశీ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసి అక్కడ వాహనాలు నిప్పెట్టించినటువంటి ఇలాంటి ఒక పెద్ద ఘటనలో వల్లభనేని వంశీని అరెస్ట్ చేయకపోవడం కాకుండా ఇప్పుడు ఆ కేసులో కీలకంగా ఉన్నటువంటి సత్యవర్ధన్ కేసుని వెనక్కి తీసుకోవడం, తనకు ప్రాణహాని ఉందంటూ జడ్జి ముందు మొరపెట్టుకోవడం, ఆయనకి పోలీసులు రక్షణ కల్పించాలని జడ్జి ఆదేశించడం అనేది రాజకీయంగా చర్చనీయాంశమైంది. మరి దీని మీద ఫర్దర్గా ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.